హలో ఆల్ వెల్కమ్ టు సిడ్నీ నగరం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. ఈరోజు మేము సిడ్నీలో సంక్రాంతి కైట్ ఫెస్టివల్ ఈవెంట్‌కి వచ్చాము. ఏంటి ఇప్పుడు సంక్రాంతి కైట్ ఫెస్టివల్ అని అనుకుంటున్నారా? మాకు ఇక్కడ బాగా వర్షాలు పడుతున్నాయండి సిడ్నీలో ఒక 2 వీక్స్ నుంచి. సో, ఈ ఈవెంట్ పోస్ట్‌పోన్ అవుతూ అది ఇప్పుడు జరుగుతుంది. సో, ఇక్కడ ఈ ఈవెంట్ సిడ్నీలో కైట్ ఫెస్టివల్ ఎలా జరగబోతుందో చూద్దామా? ఇంట్లో కైట్స్ పెట్టి ఈవెంట్ దగ్గర అన్ని కైట్స్ అలా పెట్టి అమ్మేస్తున్నారు. వీళ్ళ దగ్గర చాలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. షేప్‌కి తగ్గట్టు కాస్ట్ కూడా చాలా ప్రైజీ ఉన్నాయి అనిపించింది. రాకెట్, బటర్‌ఫ్లై, మర్‌మెయిడ్, రెయిన్‌బో, రాకెట్ అన్నీ చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. మా ఆయనకి రాకెట్ ఎగరేయాలనిపించింది. అందుకే మేము రాకెట్ తీసుకున్నాము. అది చూడడానికి కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంది కదండీ! చాలా బ్రైట్‌గా కూడా అనిపించింది. అందుకే మేము ఇది తీసుకున్నాము. మనం కొన్నాక వీళ్ళే ఇలా ఫిక్స్ చేసి దాన్ని టై చేసి మొత్తం రెడీ చేసి మనకిచ్చేస్తారు. దానికి మనం ఇంకెలాంటి మనం టై చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి తగ్గట్టు థ్రెడ్ కానీ అంతా కూడా దానికే ఉంటుంది. చూస్తున్నారు కదా! చాలా మంచి క్లైమేట్ చాలా బావుండింది. చాలా సన్నీ ఉంది నిజం చెప్పాలంటే. చాలా అసలు ఉండలేకపోయాము మేము ఎక్కువసేపు కూడా. ఉన్నంత వరకు బాగా ఎంజాయ్ చేశాము. ఇక్కడ చూస్తున్నారు కదా! అన్నీ అంత మంచి గాలి ఉండడం వల్ల కూడా కైట్స్ అన్నీ కూడా చాలా హైట్‌కి వెళ్తున్నాయి. నాకు తెలిసి ఇక్కడ వీడియోలో మీకు ఇంకా చాలా చిన్న చిన్నవి కూడా కనిపించట్లేదు. నేను చాలా ట్రై చేశాను వాటిని కూడా క్యాప్చర్ చేద్దామని చెప్పి. కానీ అవ్వలేదు. చూసారా అన్నీ చాలా బాగా ఎగురుతున్నాయి గాల్లో. ఇక్కడ చాలా స్టాల్స్ కూడా పెట్టారు. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా నాకు కనిపించాయి. మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ తులసి కోటలు. నాకు దూరం నుంచి చూసి తులసి కోటలు అని అనుకున్నాను కానీ దగ్గరికి వెళ్లి చూస్తే అవి ఒక ప్లాస్టిక్ మెటీరియల్‌తో చేసున్నాయి. కానీ దూరం నుంచి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అదొక మార్బుల్ లాగా అనిపిస్తున్నాయి కదా! నాకు అలానే అనిపించాయండి. ఇక్కడ అన్ని సైజెస్‌లో అండ్ పెద్ద పెద్ద గార్డెనింగ్ పెట్టుకున్న వాళ్ళకి కూడా అన్నీ అవైలబుల్‌లో ఉన్నాయి. అది ఏ మెటీరియల్‌తో చేశారని అడిగాను. ఆయన అన్నారు అది పీవీసీ మెటీరియల్ అంట. ఎలాంటి డ్యామేజ్ కానీ ఏమీ అవ్వదు. వాటర్ పడినా కూడా అని చెప్పి అంటున్నారు. ఇందులో ఇక్కడ మెయిల్ బాక్స్ అంట ఇది. దీంట్లో అంటే మన ఇంట్లో ఎవరు లేనప్పుడు మన ఇంటి ముందర ఇది పెట్టేస్తే మన అమెజాన్ డెలివరీస్ కానీ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఇందులో వేసేసి అలా కిందికి వెళ్ళిపోతాయంట. మళ్ళీ మనం వచ్చినప్పుడు ఇంటికి వచ్చాక దాన్ని కీస్ పెట్టుకొని దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు అని అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అందులో కూడా 2 కలర్స్ అవైలబుల్‌లో ఉన్నాయని చెప్పాను. చాలా బరువుగా ఉండింది అది కూడా. ఇక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ పెట్టారు. ఇది ఒక ఇండియన్ ఈవెంట్ కాబట్టి ఇండియన్‌కి సంబంధించిన చాలా 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 ఫుడ్ ఐటమ్స్ లైక్ పానీపూరి, గారెలు, చాట్ అలాంటివి చాలా పెట్టారు. మీరు కూడా ఒక లుక్ ఏసేసేయండి మరి. ఎక్కడికి వెళ్ళినా నేను మాత్రం ఇది తీసుకుంటాను. దీన్ని చిప్స్ ఆన్ ద స్టిక్ అంటారు. ఏం లేదండి ఒక ఆలుని తీసుకొని దాన్ని ట్విస్ట్ లాగా కట్ చేసి ఇలా ఒక స్టిక్‌కి పెట్టి ఉప్పు, కారం వేసి ఫ్రై చేసి మనకిస్తారు. చాలా బావుంటుంది టేస్ట్ ఎందుకో మరి తెలీదు. అంతా కూడా ఫుల్ ఆఫ్ సాంగ్స్ మూవీ సాంగ్స్ అన్నీ కూడా ప్లే అవుతున్నాయి. చాలా నాయిస్ ఉండింది. ఏం చెప్పినా కూడా అందులో మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని చెప్పి నేను మళ్ళీ అంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ చూసారా నేను అన్ని చాలా అటెంప్ట్స్ తర్వాత చాలా కింద మీద పడిన తర్వాత నా కైట్ కూడా ఎగిరింది. ఏదో సినిమాలో హీరో చెప్పినట్టు నా పొలంలో మొలకలొచ్చాయి అన్నట్టు నేను కూడా అరవాలనిపించింది. నా కైట్ కూడా ఎగురుతుందో అన్నట్టు.
ఇండియన్ యాక్సెసరీస్ స్టాల్ లేకుండా ఏ ఈవెంట్ కూడా ఉండదు ఇక్కడ. అందులో ఇది ఇండియన్ ఈవెంట్ కాబట్టి కంపల్సరీగా ఇలాంటి స్టాల్ అయితే ఒకటి ఉంటుంది. నేను అదే చూశాను. ఇక్కడ వీళ్ళ డిజైన్స్ చాలా బాగున్నాయి. చాలా యూనిక్‌గా అనిపించాయి. వాళ్ళ ఇన్‌స్టా పేజ్ కూడా ఉందంట. అది కూడా చూశాను. నాకు నచ్చింది. నేను కూడా ఒక ఇయర్ రింగ్ తీసుకున్నాను. చాలా బాగా అనిపించాయి. మెన్ కుర్తా పైజామాతో సహా అన్నీ అవైలబుల్‌లో ఉన్నాయండి. ఇక్కడ మా హస్బెండ్ చెప్తున్నారు, ఒకప్పుడు ఇవేమీ కూడా దొరికేవి కాదు. ఇప్పుడేమో ఇక్కడ అన్నీ ఉన్నాయి. అన్నీ అవైలబుల్‌లో ఉన్నాయి. అంత ఈజీగా డెవలప్ అయిపోయింది అసలు. చూస్తున్నారా ఇక్కడ మెహందీ కూడా పెట్టడానికి ఉన్నారు. ఫేస్ పెయింటింగ్, చిన్నపిల్లలకి ఫేస్ పెయింటింగ్ అనేది చాలా ఇష్టం కదా! అది కూడా ఉంది. ఇంక ఇక్కడ చూసారా ఇండియన్ కుర్తీస్ కూడా ఉన్నాయండి. అది ఏది లేదు అని చెప్పడానికి లేదు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు కూడా చూసేయండి మరి. చిన్నపిల్లల కోసం కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ కూడా పెట్టారు. ఇంత ఎండలో కూడా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారనిపించింది. ఇది చాలా పెద్ద గ్రౌండ్. చాలా డిఫరెంట్ డిఫరెంట్ రైడ్స్ పెట్టారు. నాకైతే నేను చిన్నప్పుడు ఎగ్జిబిషన్‌కి వెళ్ళినప్పుడు ఈ రైడ్స్ అన్నీ ఎక్కి బాగా ఎంజాయ్ చేసేదాన్ని. నాకైతే ఆ డేసే గుర్తొచ్చాయి. మీకు కూడా అలానే అనిపించిందా? నాకు కింద కామెంట్స్‌లో చెప్పేసేయండి మరి. మీకు ఈ సంక్రాంతి కైట్ ఫెస్టివల్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సిడ్నీ నగరం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి.